మేడారం జాతరలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులకు రాజమండ్రి విజయనగరం నుండి సిబ్బందిని ఏర్పాటు చేసి జాతరలో ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తూ పరిశుభ్రంగా ఉంచుతామని ములుగు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. మేడారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతరను వివిధ సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్కు పంచాయతీ సిబ్బంది నియమించి పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించడానికి ఏర్పాటు చేశామన్నారు. అలాగే జాతరకు విచ్చేసిన భక్తులు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వారు వెంట తెచ్చుకున్న బట్ట సంచుల్లో వేసుకొని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 10 క్యాంప్స్ టోటల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4 ఏరియాలో పార్కింగ్ ఏరియాలో టోటల్ క్యాంప్స్ 25 సెక్టర్స్ 60 సబ్ సెక్టర్లు ఏర్పాటు చేసుకుని టోటల్గా మొత్తం శానిటేషన్ సిబ్బంది కలిసి టోటల్గా 60 సబ్ సెక్టర్లు ఏర్పాటు చేసుకొని మాకు ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయత్ సెక్రటరీలు, ఎఫ్పిఓలు, డిఎల్పిఓ, నేను టోటల్గా ఇప్పుడు ఈ జాతర నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఎక్కడ మన జాతర ఈసారి ముఖ్యంగా అనేక వరదలు రావడం వల్ల ఎక్కువ శానిటేషన్ జామ్ అయిపోయింది. దానంతా క్లియర్ చేసి మేడారం జాతర స్వచ్ఛతంగా జరగడానికి అనేక చర్యలు చేపట్టినాం. మేము ప్రస్తుతం రాజమండ్రి, విజయనగరం నుంచి దాదాపు 450 మందిని లేబర్ని తీసుకొచ్చి ఇక్కడ జాతర పరిసరాలంతా శుభ్రం చేస్తున్నాం. ఏ రోజు కాలో శుభ్రం చేసి డంపింగ్ యార్డ్ నడుస్తున్నాం. ఈ డంపింగ్ యార్డ్ కూడా మొత్తం టోటల్గా 10 డంపింగ్ యార్డ్స్ గుర్తించినాం. డంపింగ్ యార్డ్ కూడా ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూషన్లో రోజు మేము దాదాపు ఉదయం, సాయంత్రం 2 నుంచి దాదాపు 10 ట్రాక్టర్లతోటి ఆ డంపింగ్ అంతా చెత్తనంతా తీసి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అక్కడ డంపింగ్ యార్డ్ తరలించడం జరుగుతుంది. అంతేకాకుండా మాకు ఈ చికెన్ వేస్ట్ కోసం కూడా టెండర్ నిర్వహించాం. చికెన్ వేస్ట్ ఏంటంటే చికెన్ షాపులలో ఏదైతే బూచర్స్ ఉంటారో లోకల్గా వాళ్ళ దగ్గర చెత్త తయారైన చికెన్ వేస్ట్ని, తర్వాత మేకతోళ్ళు, గొర్రెతోళ్ళు, ఇక్కడ ఏదైతే జంతువులు ఇస్తారో వాళ్ళకి సంబంధించిన వేస్టేజ్ అంతా కూడా ఆ చికెన్ వేస్ట్ కలెక్షన్ చేసుకొని టోటల్గా కంటైనర్లు పెట్టేసి వాళ్ళకి డైరెక్ట్గా హైదరాబాద్ తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అదొక విధి. అంతేకాకుండా తడి చెత్త, పొడి చెత్త కోసం కూడా టెండర్ నిర్వహించాము. తడి చెత్త, పొడి చెత్త కూడా టెండర్లు వ్యర్థాలు కూడా సపరేట్గా కలెక్ట్ చేసుకొని అవి కూడా సపరేట్గా తీసుకొని పోవడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినది మేము మొత్తం టోటల్గా ఈ కోర్ ఏరియాలో ఎక్కడైతే మన ఈగలు, దోమలు రాకుండా బయోడిక్ కొట్టడం జరుగుతుంది. తర్వాత ఇది వైట్ క్లీనింగ్, థిమోపాస్ కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము ప్లాన్ చేసుకొని టోటల్గా ఈ జాతరని వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాం. అంతేకాకుండా టెంపరీ టాయిలెట్స్ ఉన్నాయి, పర్మనెంట్ టాయిలెట్స్, వాటికి కూడా స్కావెంజర్లు ఏర్పాటు చేసినాం. టెంపరీ టాయిలెట్స్లో మనం ప్రతి టాయిలెట్స్కి ఒక 10 టాయిలెట్స్కి ఒక మనిషిని పెట్టేసి ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసి గల్ఫర్స్ తోటి రిమూవ్ చేసి బయట కూడా పంపించడం జరుగుతుంది. గల్ఫర్స్తో రిమూవ్ చేస్తాం. అంతేకాకుండా పర్మనెంట్ టాయిలెట్స్లో కూడా రెగ్యులర్గా వాటర్ సౌకర్యం కల్పించి వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా టెంపరీ టాయిలెట్స్, పర్మనెంట్ టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి శుభ్రంగా ఉంచుతున్నాం. ఈ విధంగా జాతరను విజయవంతం చేయడానికి చేస్తున్నాం. అంతేకాకుండా జాకారం దగ్గర కూడా మాకు లోకల్గా అక్కడ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి, వాటర్ కూడా ఫెసిలిటీ చేస్తున్నాం. ఈ విధంగా మేము ప్లాన్ చేసుకొని సక్సెస్ చేస్తున్నాం. ఈ జాతర తర్వాత కూడా మాకు ఒక 10 days పని ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ వేసిపోతారు. ఇక్కడ జాతరకు వచ్చిన భక్తులందరూ, దుకాణదారులు మొత్తం చెత్త చేసిపోతారు. కాబట్టి జాతరలో మేము చేసేసి మళ్ళీ జాతర కంటే ముందు ఎలా ఉందో ఆ విధంగా తయారు చేసి క్లీన్ చేస్తామని అందరికీ చెప్తున్నాను. అంతేకాకుండా మొత్తం టోటల్గా ఈ ఈగలు, దోమలు రాకుండా మేము యాంటీ లార్వా, థిమోపాస్ కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తాం. మరి ఈ వచ్చిన మాకు ఇక్కడ మా సిబ్బంది సరిపోదు కాబట్టి అదే ఇప్పుడు సెల్ కాన్ఫరెన్స్ కూడా నడుస్తుంది. పక్క జిల్లాల నుంచి వరంగల్, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి ఈ జిల్లా నుంచి కూడా మా శానిటైజర్ సిబ్బంది తీసుకొచ్చి మన సూపర్వైజింగ్ స్టాఫ్గా ఆ క్యాంపులను నిర్వహించి వాళ్ళకి టోటల్గా శానిటేషన్ నీట్గా ఉండేటట్టు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తారు. భక్తులకు బయటకు వచ్చేటప్పుడు మనకి ప్లాస్టిక్ లేకుండా ఇక్కడ మమ్మల్ని, ఎందుకంటే మొత్తం చిన్న గ్రామం మేడారం అనేది, అనేక రకాలైన భక్తులు చాలా వేరే స్టేట్ నుంచి కూడా వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు. వాళ్ళు వచ్చే చెత్తనంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తే చిన్న గ్రామం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. దయచేసి వచ్చే భక్తులకి అక్కడ ప్లాస్టిక్ కవర్స్ తీసుకురాకుండా వాళ్ళ గుడ్డ సంచులు కానీ, గన్నీ బ్యాగ్స్ కానీ తీసుకొచ్చేవాళ్ళు. అదేవిధంగా ఇస్త్రాకులు కూడా వాళ్ళు స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్ తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించవలసిందిగా వాళ్ళ మనకి. ఇప్పటివరకు ఈ జాతరలో 10 ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నాం. 250 మంది లేబర్ని పెడుతున్నాం. లేబర్ కూడా ఉదయం, సాయంత్రం
మొత్తం క్లీన్ చేసి ఆ కుప్పలు వేసుకొని కుప్పల నుంచి చెత్త ద్వారా ట్రాక్టర్ ద్వారా అటు పంపిస్తున్నాం. జాతరకు సిబ్బంది సెక్టర్ లోకల్ పంచాయత్ సెక్రటరీ ఎన్టీఓలో సబ్ సెక్టర్ వైపు ఉండి ఇక్కడ ఉన్న సిబ్బందిని అక్కడ శానిటేషన్ ఇక్కడ ఇబ్బంది కాకుండా చేస్తున్నాం.